యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తిరిగి వచ్చేస్తున్నాడు. వెనక చూస్తే మామ తరుగుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎదురుగుండా వెళ్తే అమ్మ చంపేస్తున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అందరిని పంపించేసి యాకోబు ఒక చోట ఆగిపోయాడు. ఆగిపోయి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కన్నీరు కాస్తూ మొదలు పెట్టాడు. దుఃఖించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే యాకోబు కన్నీరు కాస్తూ దుఃఖిస్తున్నాడో దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ప్రభు, నువ్వు చాలా కన్నీరు కాస్తున్నావు, నువ్వు చాలా ఎక్కువగా బాధపడుతున్నావు, దుఃఖిస్తున్నావు, నీకేం కావాలైనా నేను అడుగుతుంటే యాకోబు అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువనయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నైతే ఒక పని చేయి, నీ పేరేంటో నాకు చెప్పు, నీ పేరు చెప్పు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు. యాకోబు అనే పేరుకు మోసగలన్నాడు. దేవుడు ఎమ్మటిని అంటున్నాడు, నీ పేరు యాకోబు అని నీ నోటితో ఒప్పుకున్నావు చూడు, నేను మోసగానే నీ నోటితో నీ దగ్గర యథార్థంగా ఒప్పుకున్నావు చూడు, ఇందుని బట్టి నేనేం చేస్తాను తెలుసా, ఈ రోజు నుంచి నేను ఆశీర్వదించి యశ్వరైగా మార్చబోతున్నాను. హల్లెలూయా. దేవుడికి మనలో బాగా నచ్చేటువంటి గుణం ఏంటో తెలుసా? దేవుడు మనం చూసి మురిసిపోయే లక్షణం ఏంటో తెలుసా? దేవుడు మనం చూసి ఆనందించే గుణం ఏంటో తెలుసా? నీ స్థితిని నువ్వు ఉన్నట్టుగా, నువ్వు యథార్థంగా దేవుడి దగ్గరికి కనుక, ప్రభా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా మనస్సు ఇది, నా క్యారెక్టర్ ఇది కనుక